హాయ్, వెల్కమ్ టు ద పీవీఆర్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం పాలిసెట్ ఏపీఆర్జేసి సంబంధించిన అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన పాలిసెట్ ఏపీఆర్ఎస్లోని ముఖ్యమైన కీలకమైనటువంటి సబ్జెక్ట్ అయినటువంటి మ్యాథమెటిక్స్లో మొదటి చాప్టర్ అయిన రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి మనం కాన్సెప్ట్ ఏదైతే మనకి ఎగ్జామ్స్కి ఎక్స్పెక్టెడ్గా మనం తీసుకుంటామో ఆ విధంగా ఈ కాన్సెప్ట్ అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. రియల్ నెంబర్స్ని మనం వచ్చేసి మొదటగా మనకు రియల్ నెంబర్స్ అంటే గుర్తుకొచ్చేది రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఆ రేషనల్ నెంబర్స్లో ఏముంటాయంటే ఇంటిజర్స్, న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ ఉంటాయి. మరి ఇరేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి? రేషనల్ నెంబర్స్లో ఇన్ డెసిమల్ ఫామ్లో వచ్చేసి మనం టర్మినేటింగ్ డెసిమల్ అంటే ఏంటి, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటే ఏంటివి, వాటితో పాటు మనకి లాగరిథమ్స్ లాంటివన్నీ మనం ఈ కాన్సెప్ట్లో తెలుసుకోగలుగుతాం అనమాట. వీటి తర్వాత రేపు పాలిసెట్ మరియు ఏపీఆర్ఎస్సి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి కంపల్సరీ ఎక్స్పెక్టెడ్గా రాబోయే క్వశ్చన్స్ని మనము డిస్కస్ చేయబోతాం. అదేవిధంగా ఇవన్నీ ఎక్స్పెక్టెడ్గానే ఎందుకు చెప్తున్నామంటే గత 15 నుంచి 20 సంవత్సరాలు వరకు గమనించినట్టయితే ఏవైతే ఈ చాప్టర్ నుంచి మనకు రిపీటెడ్గా మరియు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనే దాన్ని ఒక అవగాహనతో మనం పరిశీలించినట్టయితే నెక్స్ట్ రాయబోయే ఎగ్జామ్స్కి ఎలాంటి క్వశ్చన్స్ మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనే దాని గురించి కూడా మనం కూలంకషంగా డిస్కస్ చేసుకోవచ్చు. మరి మొదటగా ఈ కాన్సెప్ట్లోకి వచ్చినట్టయితే రియల్ నెంబర్స్ గురించి చూడాల్సి ఉంటుంది. ఇందులో మనకి మొదటగా మనకు సింపుల్గా చెప్పాలంటే 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇట్లా ఆ విధంగా నెంబర్స్ తీసుకుంటూ వస్తాం. -1, -2, -3, -4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఇక్కడ ఈ నెంబర్స్ అనేది తీసుకున్నాం. వీటన్నిటిని మనం ఏమంటామంటే ఈ హోల్ మొత్తం ఈ నెంబర్స్ అన్నిటిని మనము వచ్చేసి ఇంటిజర్స్ అంటాం. వీటన్నిటినీ కలిపి మనము ఇంటిజర్స్ అంటాం. మరి ఈ ఇంటిజర్స్ని దేంతో డెనోట్ చేస్తాం అంటే కనుక ఇంటిజర్స్ని మనము జెడ్ లెటర్తో డెనోట్ చేస్తాం. ఇక్కడ మనం గమనించినట్టయితే మొత్తం ఈ హోల్ నెంబర్స్లో పాజిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి, నెగిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి. మరి పాజిటివ్ ఇంటిజర్స్ ఏంటంటారుగా ఇక్కడ నుంచి 1 నుంచి ఉన్న వాటిని అన్నింటిని మనం వచ్చేసి పాజిటివ్ ఇంటిజర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. పాజిటివ్ ఇంటిజర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ నెగిటివ్ వాల్యూస్, మైనస్ వాల్యూస్ ఉన్న వాటిని అన్నింటిని మనము నెగిటివ్ ఇంటిజర్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ పాజిటివ్ ఇంటిజర్స్ అయితే, ఇవన్నీ నెగిటివ్ ఇంటిజర్స్ అయితే మరి 0 అనేది ఏమవుతుంది అనేది గమనించాల్సింది. ఇక్కడ నుంచి కూడా ఒక క్వశ్చన్ అనేది రైజ్ అవ్వచ్చు. 0 అనేది మనకి నైదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అనేది 0 అని మనం అంటాం. అంటే మనకు 0 ముందు ప్లస్ తీసుకున్న వాల్యూ చేంజ్ అవ్వదు, దాంతోపాటు మైనస్ తీసుకున్నా కానీ ప్లస్ తీసుకున్నా మైనస్ తీసుకున్నా 0 వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. కాబట్టి 0 ముందు మనం ప్లస్ పెట్టుకున్నా మైనస్ పెట్టుకున్నా ఒకటే. కాబట్టి అది పాజిటివ్ కాదు మరియు నెగిటివ్ కాదు. మరి మిగతా వాల్యూస్ కనుక గమనించినట్టయితే ఉదాహరణకి ఇక్కడ 2 అనే నెంబర్కి ప్లస్ పెట్టుకుంటే ఒకలా, మైనస్ పెట్టుకుంటే ఒకలా ఆ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది. అందుకోసం వాటిని పాజిటివ్ ఇంటిజర్స్, వీటిని నెగిటివ్ ఇంటిజర్స్ అని చెప్పుకుంటాం. 0ని అది ఎటువంటి పరిస్థితుల్లో అది పాజిటివ్ ఇంటిజర్ అవ్వదు, నెగిటివ్ ఇంటిజర్ కూడా అవ్వదని గమనించాల్సి ఉంటుంది. కాబట్టి 0 ఈజ్ ఏ నైదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రైజ్ ఏ విధంగా అవుతాయి ఇంటిజర్స్ నుంచి? చాలా సింపుల్ టాపిక్ కదా, ఇది మాకు తెలియదా? జస్ట్ ఇంటిజర్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ వచ్చేసి 0 నైదర్ పాజిటివ్ నాట్ నెగిటివ్ అంటే అనుకోవచ్చు. కానీ వీటి నుంచే మనకు ఈ కాన్సెప్ట్ నుంచే
మన ఈజీ కాన్సెప్ట్ నుంచి మన క్వశ్చన్స్ రైజ్ అయినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనము ఎగ్జామ్లో చూసినప్పుడు తెలిసి కూడా ఈ కన్ఫ్యూజన్లో ఆన్సర్లే చేయలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఈజీ టాపిక్ అనేది వదిలేయకూడదు. దాన్ని క్షుణ్ణంగా మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక టాపిక్ కన్నా మనం డిస్కస్ చేసినామంటే ఆ టాపిక్లో ఎలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి అనేది మనము నోట్ చేసుకున్నట్లయితే కనుక ఈజీగా ఎటువంటి ఈజీ టాపిక్ నుంచి టఫ్ టాపిక్ వరకు మనం ఆన్సర్ చేయగలచ్చు. మనం మ్యాక్సిమం స్కోర్ 120 అవుట్ ఆఫ్ 120 ఈ మ్యాథమెటిక్స్లో 50 అవుట్ ఆఫ్ 50 కూడా తెచ్చుకునే ఆస్కారం అయితే 100% పుష్కలంగా ఉంటుంది. మరి ఇక్కడ 0 అనే దాన్ని మనం నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ అని చెప్పుకున్నాం. ఓకే, తర్వాత చూసినట్లయితే ఈ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాం. పాజిటివ్ ఇంటిజర్స్ అంటే 1తో స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. మరి ఈ 1 నుంచి స్టార్ట్ అయిన నెంబర్స్ మనం ఇంకోటి ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్ అంటాం. అంటే మనము ఈ పాజిటివ్ ఇంటిజర్సే న్యాచురల్ నెంబర్స్ అవుతాయి. అంటే పాజిటివ్ ఇంటిజర్స్ ఈక్వల్ టు న్యాచురల్ నెంబర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే క్వశ్చన్ ఏ విధంగా రైజ్ అవ్వచ్చు? పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అని అడిగేసి కింద ఆప్షన్స్ అనేది అడగచ్చు. పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అని అడగచ్చు. ఆప్షన్ ఈ వచ్చేసి హోల్ నెంబర్స్, ఆప్షన్ ఈ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్, ఆప్షన్ బి న్యాచురల్ నెంబర్స్, ఆప్షన్ సి ఇర్రేషనల్ నెంబర్స్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్. ఆ విధంగా క్వశ్చన్స్ అడగచ్చు. మరి పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ మనం ఏం చెప్పుకున్నాం అంటే పాజిటివ్ ఇంటిజర్స్ అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 కాదనమాట. 0 అనేది పాజిటివ్ ఇంటిజర్ కాదు, నెగిటివ్ ఇంటిజర్ కాదు. కాబట్టి పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ న్యాచురల్ నెంబర్స్ గా మనం చెప్పుకోవచ్చు. న్యాచురల్ నెంబర్స్ పాజిటివ్ ఇంటిజర్స్ నే మనకు మరొక పేరు ఏదంటే న్యాచురల్ ఇంటిజర్స్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఇంకో క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది వీటి నుంచి. ఇక్కడ మనం వీటన్నిటినీ నెగిటివ్ ఇంటిజర్స్ అన్నాం. వీటన్నిటినీ నెగిటివ్ ఇంటిజర్స్ అన్నాం. ఓకే, పర్లేదు. మరి ఇందులో క్వశ్చన్స్ ఏం రైజ్ అవుతుందంటే నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అని అడగచ్చు. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ అని అడగచ్చు. ఆప్షన్ ఏ తీసుకున్నట్టయితే న్యాచురల్ నెంబర్స్, ఆప్షన్ బి తీసుకున్నట్టయితే హోల్ నెంబర్స్, ఆప్షన్ సి తీసుకున్నట్టయితే ఇర్రేషనల్ నెంబర్స్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబోవ్ అని తీసుకోవచ్చు. మరి ఇక్కడ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే ఇవన్నీ -1 నుంచి. మరి నెగిటివ్ ఇంటిజర్స్ కానటువంటి వాటిని నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటాం. నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే ఇక్కడ ఇవన్నీ నెగిటివ్ ఇంటిజర్స్ అయితే నెగిటివ్ ఇంటిజర్స్ అన్ని పోతే రిమైనింగ్ ఏముంటాయి? 0 నుంచి ఉంటుంది. 0 1 2 3 4 ఉన్నట్టు వాటిని మనం ఏమంటాం అంటే హోల్ నెంబర్స్ అంటాం. అంటే మరి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే మనకు అర్థం ఏమొస్తుందంటే హోల్ నెంబర్స్ అనేది వస్తుంది. మరి ఒకసారి ఈ టాపిక్ గురించి క్షుణ్ణంగా ఒక 3 కీ పాయింట్స్ అనేది రైజ్ అవ్వడం జరిగింది. వీటిలో మనం 0 అనేది నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్, అదేవిధంగా పాజిటివ్ ఇంటిజర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్, అదేవిధంగా నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ అంటే హోల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. ఇది వీటికి సంబంధించి. మరి ఈ టాపిక్లో చూసినట్టయితే మనకు ఇంటిజర్స్ అంటే మనకు దేంతో డెనోట్ చేస్తామని చెప్పుకున్నాం. ఇందులో పాజిటివ్ ఇంటిజర్స్, నెగిటివ్ ఇంటిజర్స్ అండ్ 0 గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు 1 నుంచి వచ్చిన న్యాచురల్ నెంబర్స్ గురించి చెప్పుకున్నట్టయితే ఈ న్యాచురల్ నెంబర్స్ను ఎన్తో డెనోట్ చేస్తాం. మరి ఈ న్యాచురల్ నెంబర్స్లో లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఏది? చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఒక క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఏది అని అడిగినాడు అనుకో. సపోజ్ లీస్ట్ అంటే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి
ఇందులో లీస్ట్ నెంబర్ 1 అవుతుంది అనమాట. కాబట్టి లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఏదంటే 1 అవుతుంది. ఇందులో మనకి గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ ఏది అంటే కనుక ఇక్కడ గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్ అంటే ఇన్ఫినిటీ వస్తుంది. మీరు ఇన్ఫినిటీ అని తీసుకోవచ్చు, లేదంటే కెనాట్ బి ఆప్షన్ అదే అడగచ్చు. కెనాట్ బి డిటర్మైన్డ్, డిఫైన్డ్, కెనాట్ బి డిఫైన్డ్ అని అడగచ్చు. ఓకేనా? కెనాట్ బి డిఫైన్డ్ అని రాయొచ్చు, లేదంటే మనకి ఇన్ఫినిటీ అని కూడా రాయవచ్చు. ఓకే, ముఖ్యంగా కెనాట్ బి డిఫైన్డ్ అనేది అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా? కెనాట్ బి డిఫైన్డ్ ఎందుకంటే మనం లార్జెస్ట్ నెంబర్, న్యాచురల్ నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ అనేది అనంతం, ఎంతని చెప్పలేం. కాబట్టి దాన్ని కెనాట్ బి డిఫైన్డ్, దాన్ని పూర్తిగా డిఫైన్ చేయలేము ఎంత అనేది చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా న్యాచురల్ నెంబర్స్ లీస్ట్ న్యాచురల్ నెంబర్ ఏదంటే లాస్ట్ న్యాచురల్ నెంబర్స్లో 1వ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 అనేది లీస్ట్ న్యాచురల్ నెంబర్ అవుతుంది. మరి అదేవిధంగా హోల్ నెంబర్స్ అనేది తీసుకుంటాం. హోల్ నెంబర్స్ కనుక గమనించినట్టయితే మనము 0 నుంచి స్టార్ట్ అవుతాయి, 0 నుంచి స్టార్ట్ అవుతుంది హోల్ నెంబర్స్ అంటే. మరి ఈ హోల్ నెంబర్స్ అనేది మనం గమనించినట్టయితే దీన్ని డబ్ల్యూతో డినోట్ చేస్తాం. హోల్ నెంబర్స్ WHO, హోల్ నెంబర్స్, దాంతో డబ్ల్యూతో డినోట్ చేస్తాం. మరి ఇందులో 0 నుంచి స్టార్ట్ అవుతుంది నెంబర్, కాబట్టి హోల్ నెంబర్స్కి లీస్ట్ హోల్ నెంబర్ ఏదంటే కనుక 0 అని చెప్పుకోవచ్చు. 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రేటెస్ట్ లేదా లార్జ్ హోల్ నెంబర్ ఏదంటే కనుక మనము కెనాట్ బి డిటర్మైన్డ్ అంటే దానికి కూడా ఇన్ఫినిటీ అంటే దాని కూడా కెనాట్ బి డిఫైన్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే, అది లీస్ట్ న్యాచురల్ నెంబరు 1 అవుతుంది. అదేవిధంగా లీస్ట్ హోల్ నెంబరు 0 అవుతుంది. లీస్ట్ గ్రేటెస్ట్ న్యాచురల్ కానీ లేదంటే హోల్ నెంబర్ కానీ మనకు కెనాట్ బి డిఫైన్డ్ అనేది వస్తుంది. ఇది వీటికి సంబంధించి. మరి ఇవి తర్వాత మనకి ఏమున్నాయి అంటే కనుక రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ చెప్పుకోవాల్సింది. వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరి ఇక్కడ గమనించినట్టయితే రియల్ నెంబర్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి. రియల్ నెంబర్స్ అనేది 2 టైప్స్. ఆ 2 టైప్స్లో మనం గమనించినట్టయితే కనుక ఇందులోంచి మనకు మొదటిగా రేషనల్ నెంబర్స్ అండ్ ఇంకోటి వచ్చేసి మనము దీంతో పాటు ఇర్రేషనల్ నెంబర్స్ అనే 2 టైప్స్ ఉంటాయి. ఇర్రేషనల్ నెంబర్స్ అనే 2 టైప్స్ ఉంటాయి. మరి వీటి గురించి తెలుసుకుపోయే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఇక్కడ పాల్సెట్కి సంబంధించి, ఏపీఐస్కి సంబంధించి కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ వచ్చేసి కడప డిస్టిక్, ఆంధ్రప్రదేశ్లోని కడప డిస్టిక్లో ప్రొద్దుటూరులో గల మనం ఫుల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో మన ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు మంచి మెటీరియల్తో పాటు డైలీ టెస్టులు నిర్వహిస్తూ, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో డైలీ టెస్టులు నిర్వహిస్తూ మనం ఎగ్జామ్స్కి మంచి ర్యాంక్ సాధించే విధంగా, టాప్ స్టేట్ ర్యాంక్ సాధించే విధంగా కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ సమయంలో మీకు చాలా వాల్యుబుల్ టైంలో మీకు మంచి ర్యాంకు సాధించే విధంగా కోచింగ్ అనేది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ దాంతోపాటు ఆన్లైన్లో కూడా, అంటే దగ్గరలో లేనటువంటి వాళ్ళు తెలంగాణ కావచ్చు, లేదంటే ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాల నుంచి ఉండే వాళ్ళు కావచ్చు, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడానికి సౌలభ్యం కొరకు మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో పాల్సెట్ సంబంధించిన కోర్సు అనేది ఉంటుంది. పాల్సెట్కి సంబంధించిన కోర్స్ అనేది మీరు క్లిక్ చేసినట్టయితే అందులో జస్ట్ 400 రూపీస్కి మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. ఆ కోర్సులో ఆన్లైన్ క్లాసెస్ మీకు పూర్తిగా డిస్కస్ చేయబడుతుంది. పూర్తి సిలబస్తో, డైలీ టెస్ట్లతో మీకు ఈ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని మంచి స్టేట్ ర్యాంకు సాధించగలరని కోరుతూ మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్. మరి టాపిక్లోకి వెళ్ళినట్టయితే
రియల్ నెంబర్స్ నుంచి మనకు రేషనల్ నెంబర్స్ మరియు ఇర్రేషనల్ నెంబర్స్ అని ఉంటాయి. ఆ 2 టైప్స్ ఉంటాయి. మరి రేషనల్ నెంబర్స్ గమనించినట్టయితే రేషనల్ నెంబర్స్లోనే మనకు ఇంటిజర్స్ మరియు న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రేషనల్ నెంబర్స్ మనం గమనించినట్టయితే మనకు ఆల్రెడీ తెలిసిన విషయం ఏంటంటే రేషనల్ నెంబర్స్ అనేది p/q ఫామ్లో ఉంటుంది. రేషనల్ నెంబర్స్ అనేది p/q లేదా a/b ఫామ్లో ఉంటుంది. ఇందులో p అనేది న్యూమరేటర్, q అనేది డినామినేటర్. మరి ఇందులో కొన్ని కండిషన్స్ అని ఉన్నాయి. కండిషన్స్ నెంబర్ వన్ ఏదంటే ఇక్కడ డినామినేటర్ అయినటువంటి q ఎటువంటి పరిస్థితిలో మనకు జీరో అవ్వకూడదు. అంటే ఒకవేళ మనకు ఇక్కడ ఇచ్చిన రేషనల్ నెంబర్లో q డినామినేటర్ అనేది 0 అయినట్లయితే అది పూర్తి టోటల్ వాల్యూ అనేది ఆ రేషనల్ నెంబర్ అనేది జీరోగా మారిపోతుంది. కాబట్టి q అనేది ఎటువంటి పరిస్థితుల్లో 0 అవ్వకూడదు. ఒకవేళ p ప్లేస్లో న్యూమరేటర్ ప్లేస్లో మనం ఏ నెంబర్ తీసుకున్నా డినామినేటర్లో 0 అయినట్టయితే టోటల్ వాల్యూ 0 అయిపోతుంది. కాబట్టి మనము q అనేది 0 అవ్వకుంటే మాత్రమే అది రేషనల్ నెంబర్ అవుతుంది అనేది గమనించాలి. కాబట్టి కండిషన్ 1 అనేది q నాట్ ఈక్వల్ టు 0. మరి కండిషన్ 2 తీసుకున్నట్టయితే కనుక ఇందులో కండిషన్ 2 తీసుకున్నట్టయితే pq బిలాంగ్స్ టు z అని తీసుకుంటాం. z అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. z అంటే దేన్ని డినోట్ చేస్తుందంటే z అంటే ఇంటిజర్స్. ఆ pq అనేది ఏంటి? ఇవి ఒక 2 నెంబర్సే. అవి కూడా ఒక 2 నెంబర్స్, ఏదైనా నెంబర్ కావచ్చు. అది ఆ నెంబర్స్ పాజిటివ్ వాల్యూ కావచ్చు, నెగిటివ్ వాల్యూ కావచ్చు. మరి వాటిని మనం ఏమంటాం? పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ అంటే ఇంటిజర్స్ అంటాం. కాబట్టి ఆ pq బిలాంగ్స్ టు అంటే ఈ జెడ్కి సంబంధించినవి ఈ 2 అనేది అర్థం. అంటే ఇంటిజర్సే ఈ 2 pqలు ఇంటిజర్స్ అని చెప్పుకోవచ్చు. మరియు థర్డ్ కండిషన్ ఏంటంటే pqr కోప్రైమ్స్ అని. pqr కోప్రైమ్స్ అని చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఇచ్చిన ఈ 2 నెంబర్స్ న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఇచ్చినటువంటివి అవి కోప్రైమ్స్. తెలుగులో పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే అర్థం ఏంటి? కోప్రైమ్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇవి ఓన్లీ 1తో మాత్రమే డివిజిబుల్ అవుతాయి, మిగతా వేటితో డివిజిబుల్ అవ్వవు అని అర్థం. ఓన్లీ 1తో మాత్రమే డివిజిబుల్ అయ్యేదాన్ని మనం ప్రధాన సంఖ్యలు లేదా ప్రైమ్ నెంబర్స్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటిని పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా కోప్రైమ్స్ అని పిలవడం జరుగుతుంది. కాబట్టి ఈ 3 కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. మరి రేషనల్ నెంబర్స్ గురించి క్వశ్చన్స్ ఏ విధంగా రైజ్ అవ్వచ్చు అంటే ఇఫ్ రేషనల్ నెంబర్ p/q కండిషన్స్లో ఆప్షన్స్లో ఏదైనా ఇవ్వచ్చు. q ఈక్వల్ టు 0, q నాట్ ఈక్వల్ టు 0, q ఈక్వల్ టు 1, q నాట్ ఈక్వల్ టు 1 అనేసి అడగచ్చు. అప్పుడు మనము ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. q నాట్ ఈక్వల్ టు 0, pqr బిలాంగ్స్ టు z, pqr కోప్రైమ్స్. చాలా ఇంపార్టెంట్ ఈ 3 కండిషన్స్. ఇవి సింపుల్ కావచ్చు, మీరు ఎగ్జామ్లో రాసి ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకోవాలి ఈ కాన్సెప్ట్ అనేది. అదేవిధంగా వీటి నుంచి ఈ రేషనల్ నెంబర్ ఏదైతే ఉంటుందో రేషనల్ నెంబర్ విత్ డినామినేటర్ ఇక్కడ ఒకటి గమనించాలి. ఇక్కడ ఏదైతే రేషనల్ నెంబర్ ఉందో ఆ రేషనల్ నెంబరు మనకు ఇంటిజర్ అవ్వాలి. మరి ఈ రేషనల్ నెంబర్ ఇంటిజర్ అవ్వాలంటే ఏ కండిషన్ వర్తిస్తుంది అనేది ఒక కీ పాయింట్. రేషనల్ నెంబర్ విత్ డినామినేటర్ 1 ఈజ్ కాల్డ్ ఇంటిజర్ అని చెప్పుకోవచ్చు. మరి ఇంటిజర్ అని ఎందుకు చెప్పుకున్నాం? మనం న్యాచురల్ నెంబర్ చెప్పుకోవచ్చు కదా, హోల్ నెంబర్ చెప్పుకోవచ్చు కదా అని అనుకోవచ్చు.
ఉదాహరణకి ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక రేషన్ నెంబర్ తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ కనుక గమనించినట్టయితే డినామినేటర్ 1 అని ఇచ్చినాడు. కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ 3/4 అనేది ఒక రేషనల్ నెంబర్, 3/4 అనేది ఒక రేషనల్ నెంబర్, 4/2 అనేది ఒక రేషనల్ నెంబర్, 4/2 అనేది ఒక రేషనల్ నెంబర్, అండ్ 3/1 అనేది ఒక రేషనల్ నెంబరు. అదేవిధంగా -3/1 అనేది ఒక రేషనల్ నెంబరు. ఇక్కడ వీటిని గమనించాం, వీటి మధ్య డిఫరెన్స్ గమనిద్దాం. ఇక్కడ 3/4 అనేది మనకి క్యాల్కులేట్ చేసినట్టయితే అది డెసిమల్ ఫామ్లో మనకు 0.75 అనేది వస్తుంది. అది ఒక డెసిమల్ ఫామ్ లేక వస్తుంది. అది ఎటువంటి ఇంటిజర్ కాదు, ఎటువంటి న్యాచురల్ లేదా హోల్ నెంబర్ అనేది కాదు. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే రేషనల్ నెంబర్ అనేది ఇంటిజర్ ఎటువంటి సందర్భంలో అవుతుంది అనేది ఇంపార్టెంట్. మరి ఇక్కడేమో ఈ రేషనల్ నెంబర్ని మనం చూసినట్లయితే అది వచ్చేసి డెసిమల్ ఫామ్ లేక మార్చుకోవాల్సి వచ్చింది. మరి ఇక్కడ గమనించినట్టయితే 4/2 అనేది ఇచ్చాము. ఇక్కడ దీని తర్వాత చేద్దాం. ఇక్కడ చూద్దాం ఇప్పుడే. 2 1 జా 2 2 జా. ఇక్కడ ఏమైంది, 2 అయిపోయింది. ఆ 2 అనేది ఏదైనా అవ్వచ్చు, ఒక ఇంటిజర్ అవ్వచ్చు, ఒక న్యాచురల్ నెంబర్ అవ్వచ్చు, ఒక హోల్ నెంబర్ కూడా అవ్వచ్చు. అంటే ఒక రేషనల్ నెంబర్ నుంచి మనకి ఏమవ్వచ్చు అంటే ఛాన్సెస్ ఒక ఇంటిజర్ అవ్వచ్చు, ఒక హోల్ నెంబర్ అవ్వచ్చు, లేదా ఒక న్యాచురల్ నెంబర్ కూడా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఈ 2 అనేది వాటికోవకే చెందుతుంది. మరి ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్కి డినామినేటర్ 1 కానీ వచ్చినట్టయితే అది ఏమవుతుందంటే 3 అవుతుంది. ఇక్కడ గమనించినట్టయితే -3/1 కూడా మనకి డినామినేటర్ 1 తీసుకున్నట్టయితే -3 అవుతుంది. ఇక్కడ 3ని మాత్రం మనం న్యాచురల్ నెంబర్ అనొచ్చు, హోల్ నెంబర్ అనొచ్చు, మరియు ఇంటిజర్ కూడా అనొచ్చు. కానీ ఇక్కడ -3ని మనం ఏమనొచ్చు, అది హోల్ నెంబర్ అవ్వదు, న్యాచురల్ నెంబర్ అవ్వదు, అది ఓన్లీ ఇంటిజర్ మాత్రమే అవుతుంది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ రెండిట్లో మనం న్యూమరేటివ్ వాల్యూస్ ప్లస్ ఆర్ మైనస్ చేంజ్ అయినప్పుడు ఇవి గమనించినట్టయితే పాజిటివ్ వాల్యూ వచ్చి మనకు అది ఏదైనా అవ్వచ్చు, న్యాచురల్, హోల్ ఆర్ ఇంటిజర్. బట్ నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఇంటిజర్ అవుతుంది. ఈ రెండిట్లో కామన్గా ఏమవుతుంది ఇక్కడ గమనించవచ్చు, ఇది ఇంటిజర్ అవ్వచ్చు, హోల్ నెంబర్ అవ్వచ్చు, న్యాచురల్ నెంబర్ అవ్వచ్చు, ఇది ఓన్లీ ఇంటిజర్ అవుతుంది. కానీ ఎటువంటి పరిస్థితుల్లో డినామినేటర్ 1 అయినప్పుడు కంపల్సరిగా ఇంటిజర్ అనేది అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఒక రేషనల్ నెంబర్ అనేది డినామినేటర్ 1 అయినప్పుడు అది ఖచ్చితంగా ఇంటిజర్ అవుతుంది. ఆ న్యూమినేటర్ వాల్యూస్తో సంబంధం లేదు మనకి. ఇక్కడ కూడా గమనించవచ్చు 4/2 అనేదని మనం క్యాన్సిలేషన్ చేసినప్పుడు 2 1 జా 2 2 జా అన్నాం. డినామినేటర్ 1 అయిపోయింది. 1 తర్వాత అది ఇంటిజర్ అయిపోయింది. ఆ తర్వాత మీరు హోల్ న్యాచురల్ పక్కన పెట్టేసింది, ఇంటిజర్ అయితే అయిపోయింది. ఇదేమో డెసిమల్ ఫామ్ అయిపోయింది. ఎందుకు, ఇక్కడ 4 అనేది మనకు అక్కడ ఇచ్చినటువంటి డినామినేటర్. కానీ ఏదైతే ఒక రేషనల్ నెంబర్లో డినామినేటర్ 1 వచ్చినట్టయితే ఖచ్చితంగా అది ఇంటిజర్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ ఇవ్వాల్సిన క్వశ్చన్ ఏ విధంగా రైజ్ అవ్వచ్చు, రేషనల్ నెంబర్ becomes to integer, which condition satisfied as follows. Option A 1, option B 2, option C 0, option D -1 అట్లా అడగచ్చు. కాబట్టి డినామినేటర్ 1 అయితే అంటే క్యూబ్ ఈక్వల్ టు 1 p/q ఫామ్లో రేషనల్ నెంబర్ ఇచ్చినట్టయితే క్యూబ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మాత్రమే మనకి ఇది ఇంటిజర్ అవుతుంది. ఇది రేషనల్ నెంబర్ గురించి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే, మరి ఇరేషనల్ నెంబర్ అన్నాం, రేషనల్ నెంబర్కి ఆపోజిట్ ఇరేషనల్ నెంబర్ అని చెప్పుకుంటా ఉన్నాం. మరి రేషనల్ నెంబర్ అనేది ఇక్కడ p/q ఫామ్లో ఉంది. మరి ఇర్రేషనల్ నెంబర్ అనేదాన్ని మనం చెప్పుకోవాలంటే ఇది p/q ఫామ్లో ఉండకపోతే దానికి ఆపోజిట్ అనమాట. ఏదైతే మనకు p/q ఫామ్లో ఉండకపోతే దాన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ చెప్పుకోవచ్చు. దీన్ని మనం వచ్చేసి క్యూతో డినోట్ చేస్తాం. అదేవిధంగా దీన్ని మనము క్యూ డాష్ ఆర్ ఎస్తో డినోట్ చేస్తాం. కాబట్టి ఇది ఎటువంటి పరిస్థితుల్లో p/q ఫామ్లో ఉండదు, నాట్ ఈక్వల్ టు p/q అని చెప్పుకోవచ్చు. ఇర్రేషనల్ నెంబర్కి మనకి ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు నాట్ ఈక్వల్ టు p/q ఆర్ a/b అని ఇచ్చినట్టయితే దాన్ని మనం ఖచ్చితంగా ఆప్షన్ని మన ఇర్రేషనల్ నెంబర్గా తీసుకోవచ్చు. మరి ఇర్రేషనల్ నెంబర్ గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం చాలా ఉంది. మనకు
ఎప్పుడైతే కనుక మనకి పబ్లిక్స్ అకాడమిక్ ఎగ్జామ్స్లో లాంగ్ క్వశ్చన్స్లో ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ దట్ ద ఇర్రేషనల్ నెంబర్ అని ఇచ్చినప్పుడు మనకు తెలిసిన కొన్ని ఇర్రేషనల్ నెంబర్స్ √2, √3, √5, అదేవిధంగా √7, లాస్ట్ ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్లో ఇచ్చిన √7 కావచ్చు, లేదంటే π-√3 ఇలాంటివన్నీ చాలా చూసింటాం మనం. దాదాపు అప్రాక్సిమేట్లీ 10 ఎగ్జాంపుల్స్ వరకు చూసింటాం ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఇవి అనేసి. అందులో మనం కామన్గా గమనించినది థింక్ ఏంటంటే అన్నిటికీ రూట్ ఉండడం. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రేషనల్ నెంబర్స్, ఇంటిజర్స్, హోల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ ఒకవైపు అయితే ఇర్రేషనల్ నెంబర్స్లో మనము అన్నిటికీ గమనించినది రూట్ అనేది ఒకటి గమనించవచ్చు. ఇక్కడ ఒక నెంబర్ను మొట్టమొదటిసారిగా కనుక్కున్నది మన మ్యాథమెటిషియన్స్ ఏదంటారు √2 వాల్యూని ఆ √2 వాల్యూ రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయడం జరిగింది. మరి అది ఎలా ప్రూవ్ చేశారనేది గమనించాల్సిన విషయం ఎట్లయినా ఉందంటే ఒక స్క్వేర్ అనేది తీసుకొని పైథాగరస్ సిద్ధాంతం ద్వారా ఈ రేషనల్ నెంబర్ √2ని కనుగొన్నారు. మరి దానికి పైథాగరస్ సిద్ధాంతానికి √2కి ఏం సంబంధం ఉందంటే ఇక్కడ మనం గమనించినట్టయితే సైడ్ 1 యూనిట్గా తీసుకున్నాడు అనమాట. స్క్వేర్కి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది కదా, కాబట్టి సైడ్ 1 యూనిట్ అని తీసుకున్నాం. ఇందులో వచ్చేసి మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఒక స్క్వేర్కి ఒక డయాగ్నల్ అనేది తీసుకున్నట్టయితే ఇందులో మనకు 2 ట్రయాంగిల్స్ మనకు ప్రత్యక్షం అవుతాయి. ఇందులో ఇది ట్రయాంగిల్ 1 అండ్ ట్రయాంగిల్ 2 అని తీసుకుంటాం. ఇక్కడ ఒకవేళ మనము ఈ ట్రయాంగిల్ కనుక గమనించామంటే ట్రయాంగిల్ 2లో ఇక్కడ సైడ్ ఈ అడ్జసెంట్ సైడ్ అంటాం 1 యూనిట్, ఆపోజిట్ సైడ్ 1 యూనిట్ అని తీసుకుంటాం. ఈ లాంగ్ డిస్టెన్స్ ఆర్ డయాగ్నల్ని మనం హైపోటెనస్గా తీసుకుంటాం. మరి హైపోటెనస్ కనుక్కోవాలంటే 2 సైడ్స్ కలిసి ఒక ట్రయాంగిల్లో థర్డ్ సైడ్ కనుక్కోవాలంటే మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏదంటే పైథాగరస్ థీరం. ఈ పైథాగరస్ థీరం నుంచి ఏ విధంగా కనుక్కుంటాం అంటే పైథాగరస్ థీరం ఏదంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటారు, లేదంటే ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్, లేదంటే సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటారు. కాబట్టి హైపోటెనస్ స్క్వేర్ అంటారు ఇక్కడ 1 యూనిట్ స్క్వేర్ ప్లస్ ఇంకోటి 1 యూనిట్ స్క్వేర్, 1 స్క్వేర్ 1 ప్లస్ 1 స్క్వేర్ 1 టోటల్గా మనకి 2 అవుతుంది. మరి ఈ హైపోటెనస్ స్క్వేర్ అంటే మనకి 2 అయిపోయింది అనమాట. మరి స్క్వేర్ అనేది పోవాలంటే ఇక్కడ స్క్వేర్ పోతే ఇక్కడ స్క్వేర్ రూట్ వస్తుంది. కాబట్టి హైపోటెనస్ అనేది మనకి ఏమైపోయింది √2 వచ్చేసింది. అప్పుడు మన మ్యాథమెటిషియన్స్ అనుకున్నారు మనము నేచురల్ నెంబర్స్ కానీ ఇంటిజర్స్ కానీ హోల్ నెంబర్స్ కానీ 0, 1, 2, 3 అలా డెనోట్ చేసినాం, కానీ డెసిమల్ ఫామ్స్ లోడ్గా డెనోట్ చేసినాం, కానీ మరి √2 వాల్యూని ఏ విధంగా డెనోట్ చేసేయాలా అనేసి అది అసలు ఏంటి? మనకు నెంబర్స్లో రేషనల్ నెంబర్స్ అంటే తెలుసు మనకి. ఈ విధంగా ఇంటిజర్స్, నేచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. మరి కానీ ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అనే దానికి ఆపోజిట్గానే ఈ అదర్ సైడ్ అంటే రేషనల్ నెంబర్స్కి అదర్ సైడ్ ఉన్న వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్గా పేరు ఇవ్వడం జరిగింది. మరి ఈ √2 అనేది ఎక్కడ డెనోట్ చేయాల్సి ఉంటుంది అనేది గమనించినట్టయితే ఇందులో మనకు ఒక లైన్ సెగ్మెంట్ అనేది మనం తీసుకున్నాం. ఇందులో పాయింట్స్ 0, 1, 2, 3 అండ్ 4, ఇక్కడ వచ్చేసి -1, -2 అండ్ -3 ఈ విధంగా ఇచ్చినాడు అనుకున్నాం. ఇందులో మనకు ఈ స్క్వేర్ అనేది తీసుకున్నారు. ఈ స్క్వేర్ 0 నుంచి ఈ విధంగా 1 వరకు, ఎందుకంటే సైడ్ అనేది ఇది కూడా ఒక సైడ్ స్క్వేర్లో ఈ సైడ్ 1 అవుతుంది అనమాట. 0 నుంచి 1 వరకు 1 యూనిట్, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1. దీనికి అదే విధంగా డయాగ్నల్ తీసుకున్నాం. మరి 1, 1 అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది √2 అవుతుంది. మనం ఈ కాన్సెప్ట్ 9th క్లాస్లో కూడా ఉంది. మరి ఈ ఒక రౌండర్ తీసుకొని ఈ 0 అనే పాయింట్ దగ్గర నుంచి మనము ఈ విధంగా రౌండర్తో ఈ విధంగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎగ్జాక్ట్ పాయింట్ అనేది ఈ విధంగా వస్తుంది ఇక్కడ. మరి ఆ √2 వాల్యూ అనేది ఎగ్జాక్ట్గా ఈ విధంగా వచ్చినప్పుడు 1 నుంచి 2 మధ్యలో ఉంటుంది. మరి ఆ వాల్యూ ఏంటంటే మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఆ √2 వాల్యూని 1.414 అండ్ సంథింగ్ అండ్ సో ఆన్ అని తీసుకున్నాం. అంటే √2 వాల్యూని అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ని మనం డెసిమల్ ఫామ్లోకి రాసినప్పుడు అది డెసిమల్ పాయింట్ తర్వాత అది టర్మినేటింగ్ అవ్వదు, రిపీటింగ్ అవ్వదు, కంటిన్యూస్గా వస్తుంది, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది.
కానీ అది రిపీటెడ్ అవ్వదు, మరి ఎక్కడ టర్మినేట్ అవ్వదు. కాబట్టి ఇది గమనించాల్సిన విషయం. కాబట్టి ఈ డెసిమల్ ఫామ్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనం ఇలాంటి వాటిని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పుకుంటాం. మరి ఆ విధంగా మొట్టమొదటిసారిగా √2ను ఇర్రేషనల్ నెంబర్గా పరిగణించిన తర్వాత √3ని తర్వాత అదే విధంగా √2 తర్వాత √3 అదేవిధంగా √5 అండ్ √6 అండ్ √7 ఆ విధంగా తీసుకుంటూ వచ్చినారు. మరి ఒక నెంబర్స్ అనేది మనం గమనించినట్టయితే మొదటగా వరుసగా √2 √3 √4 √5 √6 √7 √8 అండ్ √9 కన్నా గమనించినట్టయితే ఇందులో మనకి ఏవి ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి, ఏవి రేషనల్ ఆర్ ఇంటిజర్స్ వస్తాయని మనం గమనించినట్టయితే ఈ √2 అనేది మనకి √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అదేవిధంగా √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇందులో ఒక కండిషన్ ఉంది. ప్రీవియస్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ P ఈజ్ ప్రైమ్ నెంబర్ దెన్ √3 ఈజ్ అని ఇచ్చినాడు క్వశ్చన్. √3 ఈజ్ అని ఇచ్చినాడు. ఆప్షన్ ఏ వచ్చేసి మనకి రేషనల్ నెంబర్, ఆప్షన్ బి వచ్చేసి మనకి ఇర్రేషనల్ నెంబర్ అనుకోండి. ఇందులో ఆప్షన్ ఏదంటే ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక ప్రైమ్ నెంబర్కి రూట్ కన్నా యాడ్ చేసినట్టయితే అది ఎటువంటి పరిస్థితుల్లో అది మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుందని ఆ క్వశ్చన్ యొక్క అర్థం. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది అండ్ 7 ఉంది. ఓకే, ఇవన్నీ మనకు కంపల్సరీ ప్రైమ్ నెంబర్, వాటికి రూట్ అనేది యాడ్ చేశారు కాబట్టి అది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ మనం 10 వరకు తీసుకున్నాం, మీరు 100 వరకు తీసుకోండి, 1000 వరకు తీసుకోండి. ఏ విధంగా అయితే ఏ నెంబర్ అయినా ప్రైమ్ నెంబర్కు వాటికి రూట్ అనేది యాడ్ చేసినామంటే అది ఖచ్చితంగా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. కాబట్టి √2 √3 అండ్ √5 అండ్ √7 ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్, వాటికి రూట్ యాడ్ చేసినాం కాబట్టి ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్సే. మరి వాటితో పాటు ఇక్కడ √4 అనేది గమనించినట్లయితే ఇది ఒక 4 అనేది స్క్వేర్, 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ ది 2. అంటే 2కి 4 అనేది 2 స్క్వేర్ అవుతుంది. అప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకు 2 అనేది అవుతుంది. ఈ 2 అనేది న్యాచురల్ నెంబర్ అవ్వచ్చు, హోల్ నెంబర్ అవ్వచ్చు, ఇంటిజర్ అవ్వచ్చు, అందులో రేషనల్ నెంబర్ అవ్వచ్చు. కాబట్టి ఈ 4 అనేది మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు. అదేవిధంగా ఇక్కడ √6 మరియు √8 అనేది గమనించాల్సి ఉంది. ఆ ముందుగా వచ్చేసి √9 గమనించాల్సి ఉంది. ఆ √9 కూడా మనకు √3² అవుతుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 అవుతుంది. ఆ 3 అనేది కూడా మనకి ఎటువంటి పరిస్థితుల్లో రేషనల్ నెంబర్ అవుతుంది కానీ ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు. మరి √6 మరియు √8 కనుక గమనించినట్టయితే ఇక్కడ √8 అనే దాన్ని మనము ఏం రాసుకోవచ్చు? 4 × 2 అని రాసుకోవచ్చు. 4 × 2. ఇక్కడ ఇచ్చిన 4 మరియు 2లలో ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉందని గమనించినట్టయితే ఇందులో 4 అనేది రూట్లోంచి బయటకు వచ్చినట్టయితే అది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కావచ్చు, అది 2 అవుతుంది. 2 √2 అవుతుంది. కాబట్టి అందులో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్ అవ్వదు. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి అంటే నాన్ స్క్వేర్ రూట్ నెంబర్ ఉన్నట్టయితే నాన్ స్క్వేర్ రూట్ నెంబర్ అంటారు. స్క్వేర్ రూట్ నెంబర్ను మనము √4 అండ్ √9 స్క్వేర్ రూట్ నెంబర్ అంటాం. అలా కాకుండా నాన్ స్క్వేర్ రూట్ నెంబర్ ఏది ఉన్నా కానీ అది మనకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అది కూడా ఒకటి ఇంపార్టెంట్. మరి √6 కనుక గమనించినట్టయితే అది ప్రైమ్ నెంబర్ కాదు, కానీ అది ఇర్రేషనల్ నెంబరే. ఎందుకు అవుతుందంటే √6ని మనం ఏం రాసుకోవచ్చు అంటే √3 × 2గా రాసుకోవచ్చు. మరి ఇందులో 3 కానీ 2 కానీ మనం గమనించినట్టయితే రెండు ప్రైమ్ నెంబర్సే. అవి ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాదు, అది రూట్లోంచి బయటకు రాదు ఏ నెంబర్ కూడా. కాబట్టి ఈ √6ని మనం కూడా ఇర్రేషనల్ నెంబర్గానే చెప్పుకోవచ్చు. మరి ఇందులో కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఇర్రేషనల్ నెంబర్ సంబంధించి, అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇర్రేషనల్ నెంబర్స్లో మనం
చూసినట్లయితే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇక్కడ క్వశ్చన్ తీసుకున్నాం, ఆ క్వశ్చన్తో పాటు చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అని తీసుకున్నాం. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అని తీసుకున్నాం. క్వశ్చన్స్ అనేవి ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఇర్రేషనల్ నెంబర్ ఏదో కనుగొన్నాం అన్నాడు. కాబట్టి ఆప్షన్ ఏ తీసుకున్నాం మనం. ఆప్షన్ ఏ √5, ఆప్షన్ బి 3 + √5, ఆప్షన్ సి √3 + √5, ఆప్షన్ డి √4 + √9, ఆప్షన్ ఈ 5, ఆప్షన్ ఎఫ్ 1.10, 110, 111, and 410 and so on. ఆప్షన్ జి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనే ఆప్షన్ ఇచ్చినాడు. ఇక్కడ ఇక్కడ ఇచ్చిన వాటిలో మనకు ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోకండి. ఉండేది మనకేమో ఎగ్జాంపుల్ 4 ఆప్షన్సే, కానీ ఇందులో మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ అన్ని ఇందులో ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక క్వశ్చన్లోనే మనం ఇర్రేషనల్ నెంబర్ అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు. ఆ ఇర్రేషనల్ నెంబర్ యొక్క ప్రాపర్టీస్ కూడా క్లియర్ కట్గా తెలుసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇందులో మనం గమనించినట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అని ఇచ్చినాడు. కింద ఇచ్చిన వాటిలో ఇర్రేషనల్ నెంబర్స్ ఏంటి అండి? మరి √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఒక ప్రైమ్ నెంబర్కి రూట్ ఉన్నట్లయితే లేదా ఒక నాన్ స్క్వేర్ రూట్ నెంబర్ ఉన్నట్టయితే దాన్ని మనం ఇర్రేషనల్ నెంబర్ అంటామని కూడా చెప్పుకున్నాం. మనం తెలుసుకోవాల్సింది మొదటిది అయితే కనుక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. మరి రెండో ఆప్షన్ బి గమనించినట్టయితే ఇక్కడ గమనించవచ్చు. ఈ కండిషన్ ఏదంటే ఒక రేషనల్ నెంబర్కి ఒక రియల్ నెంబర్ ఒక రేషనల్ నెంబర్తో లేదా ఒక ఇంటిజర్తో వచ్చేసి ఒక ఇర్రేషనల్ నెంబర్కి ఒక ఇంటిజర్తో మనకు సమ్ చేసినట్లయితే, ఒక ఇర్రేషనల్ నెంబర్కి ఒక ఇంటిజర్తో సమ్ చేసినట్లయితే అది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది ఒక √5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. మరి 3 అనేది మనం ఇంటిజర్ అవ్వచ్చు, నేచురల్ నెంబర్ అవ్వచ్చు, హోల్ నెంబర్ అవ్వచ్చు. మరి ఈ √5కి సంబంధించి √5కి మనం 3 అనే ఇంటిజర్తో లేదంటే రేషనల్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. ఒక ఇర్రేషనల్ నెంబర్తో మనము యాడ్ చేసినట్టయితే అది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఒక ఇర్రేషనల్ నెంబర్కి ఒక రేషనల్ నెంబర్తో మనము యాడ్ చేసినట్టయితే, సమ్ చేసినట్టయితే అది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇంకోటి ఆప్షన్ సి తీసుకున్నట్టయితే ఇక్కడ 2 ఇర్రేషనల్ నెంబర్సే. మరి 2 ఇర్రేషనల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ది 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అంటే 2 ఇర్రేషనల్ నెంబర్స్ని సమ్ చేసినట్టయితే, యాడ్ చేసినట్టయితే అది కూడా ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది √4 అండ్ √9. ఇక్కడ √4 అనేది మనకు 2 అవుతుంది, √9 అనేది 3 అవుతుంది, టోటల్ 5 అవుతుంది. 5 అనేది ఒక రేషనల్ నెంబర్ ఆర్ ఇంటిజర్. కాబట్టి ఆప్షన్ డి అనేది రేషనల్ నెంబర్ అవ్వదు. ఇక్కడ పై వాల్యూ అనేది మనం గమనించాలి. పై వాల్యూ అంటే చాలా మంది ఏం చెప్పుకుంటాం, మనం 22/7 అనేది మనం 10th క్లాస్లో చూసాం. లేదంటే దాంతోపాటు మనము 3.14 అనేది మాత్రం చూసినాం. పై వాల్యూ అంటే 3.14 అని కాదు, డెసిమల్ ఫామ్లో 3.141592535896 అండ్ సో ఆన్ వస్తుంది అనమాట. ఆ విధంగా పై వాల్యూ అనేది కంటిన్యూస్గా రిపీటెడ్గా అవ్వదు, కంటిన్యూస్ అవుతుంది. రిపీటింగ్ డెసిమల్ కాదు, కానీ ఎక్కడ ఆగదు ఆ నెంబరు. కాబట్టి అలాంటి వాటిని కూడా మనం పై అనేదాన్ని కూడా మనం ఇర్రేషనల్ నెంబర్ అంటాం. నెక్స్ట్ 1.10 110 110 410 అని ఇచ్చినాడు. అది కంటిన్యూస్ అండ్ సో అని ఇచ్చినాడు. అది కూడా రిపీటింగ్ డెసిమల్ కాదు, అది కంటిన్యూస్గా అవుతుంది అనమాట, నాన్ టర్మినేటింగ్. కాబట్టి ఇది కూడా మనకు వచ్చేసి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది.
కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఇది కూడా రాంగ్ అవుతుంది. ఆల్ ఆఫ్ ద అంటే డి అనేది రాదు కాబట్టి ఇక్కడ ఇచ్చిన వాటిలో వచ్చేసి మనం ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ఏబిసి అండ్ ఈఎఫ్ అనేది ఇలాంటివి ఏ కండిషన్స్లో మనకు క్వశ్చన్స్ ఇచ్చినా కానీ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఇరేషనల్ నెంబర్ అని మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇరేషనల్ నెంబర్స్ అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఒకటి, ఒక ప్రైమ్ నెంబర్కి రూట్ ఇచ్చిన, లేదంటే నాన్ స్క్వేర్ రూట్ నెంబర్కి రూట్ నెంబర్ని కూడా మనం ఇరేషనల్ నెంబర్ అంటాం. అదేవిధంగా ఒక రేషనల్ నెంబర్తో ఒక ఇరేషనల్ నెంబర్ని మనం సమ్ చేసిన సమ్ ఆఫ్ ది రేషనల్ నెంబర్ అండ్ ఇరేషనల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇరేషనల్ నెంబర్. సమ్ ఆఫ్ ది టూ ఇరేషనల్ నెంబర్స్ ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. ఓకే, అదేవిధంగా పై ఈజ్ ఆల్సో ఇర్రేషనల్ నెంబర్. 1.10110 ఈజ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. కాబట్టి దీన్ని కూడా మనము కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి ఇది కూడా మనము ఇర్రేషనల్ నెంబర్ అంటాం. ఇది మనకు పూర్తి కాన్సెప్ట్గా చూసుకున్నట్లయితే మనం రియల్ నెంబర్స్ నుంచి ఇంకా కాన్సెప్ట్ ఏమున్నాయి, హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఉన్నాయి. మరి హెచ్సిఎఫ్ ఎల్సిఎం అని ఏ విధంగా అనుకుంటాం? హెచ్సిఎఫ్ ఈక్వల్ డివిజన్ లెమ్మా మెథడ్, లేదంటే ఫ్యాక్టరేషన్ మెథడ్, ఈ విధంగా, లేదంటే కొన్ని షార్ట్ కట్స్ మెథడ్ ద్వారా మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం అనుకుంటాం. దాంతోపాటు మనం తెలుసుకోవాల్సినది రేషనల్ నెంబర్స్లో ఒక రేషనల్ నెంబర్ను డెసిమల్ ఫామ్లోకి రాసినట్టయితే ఆ డెసిమల్ ఫామ్ అనేది ఇన్ ద డెసిమల్ ఫామ్ రేషనల్ నెంబర్స్ విల్ బి టూ టైప్స్. ఆ టూ టైప్స్ ఏంటంటే టర్మినేటింగ్ డెసిమల్ అండ్ నాన్ టర్మినేటింగ్ డెసిమల్. టర్మినేటింగ్ డెసిమల్ అంటే నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అంటే మనకు తెలుసు, కానీ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే 3/4 అనేది 0.75 అయింది, సపరేట్ తీసుకున్నాం. ఇప్పుడు 1/2 అండ్ 1/3ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, సరిపోతుంది మనకి. దాని ద్వారా మనకి డెసిమల్ ఫామ్లో రేషనల్ నెంబర్స్ను మనం రాసినప్పుడు అవి టర్మినేటింగ్ డెసిమల్, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అనేది వస్తుంది. మరి ఇవి రెండు రేషనల్ నెంబర్సే. మరి 1/2ని రాసినట్టయితే మనకు 0.5 అవుతుంది, అంటే 5తో టర్మినేట్ అయిపోతుంది. అదేవిధంగా 1/3ని రాసినట్టయితే కనుక 1/3ని రాసినట్టయితే మనకు 0.33 అవుతుంది. ఇది రిపీటింగ్ అవుతుంది 333 అని, కాబట్టి 2 డెసిమల్ దగ్గర అట్లా తీసుకుంటాం. కాబట్టి 1/2 అనేది 0.5 అనేది టర్మినేటింగ్ డెసిమల్ అవుతే, అదేవిధంగా 0.1/3 అనేది 0.33 వచ్చింది కాబట్టి నాన్ టర్మినేటింగ్ డెసిమల్ అని చెప్పుకుంటాం. అదే డిఫరెన్స్ అంతే. అదేవిధంగా 1/4 తీసుకున్నట్టయితే 0.25 వస్తుంది, 1/5 అయితే కనుక 0.20 వస్తుంది. అవన్నీ టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి, కొన్ని నాన్ టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి అన్నమాట. ఓకే, అది వాటి మధ్య వ్యత్యాసం. మరి ఇంకా ఇందులో నేను నేర్చుకోవచ్చు అంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం షార్ట్ కట్స్ నేర్చుకోవచ్చు, లాగరిథమ్స్ ఫార్ములాస్ యూజ్ చేసి నేర్చుకోవచ్చు, షార్ట్ కట్స్ యూజ్ చేసుకోవచ్చు. మరి కాన్సెప్ట్ అనేది జస్ట్ ఓన్లీ మనము రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ మధ్య జరిగిపోయింది అనమాట. వీటి నుంచి మనము 1 or 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూసినట్లయితే టర్మినేటింగ్ డెసిమల్ సంబంధించి మనకు ఏదైతే డినామినేటర్లో మనకు 2^m 5^n అనేది ఫామ్లో ఉంటుందో దాని టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం. వీటి ద్వారా మనం వాటి యొక్క డిగ్రీ అనేది కూడా కనుక్కుంటూ వచ్చినాడు. లేదంటే వాటి ద్వారా మనకు పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ దగ్గర ఆగిపోతుంది అనే వాటిని అన్ని షార్ట్ కట్స్గా తెలుసుకోవచ్చు. ఒక లాగరిథమ్స్ కావచ్చు, ఒక రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచే కాదు, మనకు రిమైనింగ్ ఆల్ 14 చాప్టర్స్ నుంచి మనకు మొత్తం వీటికి 10th క్లాస్లో సంబంధించిన అంటే పాలిసెట్కి సంబంధించిన మొత్తం మ్యాథమెటిక్స్ నుంచి మనం షార్ట్ కట్స్ యూజ్ చేసి మరియు ఫుల్లీ కాన్సెప్ట్తో ఎటువంటిది మిస్ చేయకుండా మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేది మన యూట్యూబ్లో ఉంటాయి. వాటితో పాటు నేను డెప్త్గా వచ్చేసి ఈ యాప్లో పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, వాటితో పాటు పూర్తి డీటెయిల్స్తో, పూర్తి సిలబస్తో మీకు కోర్స్ అనేది జస్ట్ 400 రూపీస్ రీఛార్జ్ వాల్యూ కలిగిన ఒక కోర్స్ ఫీజుతో మీకు అందించడం జరుగుతుంది, అతి తక్కువ ఫీజుతో. ఆంధ్రప్రదేశ్లోని నలుమూల ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ వారు సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయే పాలిసెట్ మరియు ఏపీఆర్ఎస్లో మంచి ర్యాంక్తో ముందుకు పోవచ్చు.
ఒకవేళ మీరు పాలిసెట్ ఏపీఆర్ఎస్సి రాయకపోయినా కానీ ఈ కాన్సెప్ట్ అనేది మీకు పూర్తిగా నెక్స్ట్ రాబోయే కోర్సులకు మీకు యూజ్ అవుతుంది. కాబట్టి మీకు ఏదైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఇచ్చిన నెంబర్ 9888266623 నెంబర్ కూడా కాల్ చేయవచ్చు. అంటే మ్యాథమెటిక్స్లో డౌట్ కాదు, మీరు అడ్మిషన్స్ ప్రాసెస్ సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉన్నా కానీ కాల్ చేయవచ్చు. కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది ఇంకా ఉంది. నెక్స్ట్ క్లాస్లో ఈ కాన్సెప్ట్ తెలుసుకొని వాటితో పాటు ఈ చాప్టర్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది మనం చూద్దాం. ఆ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మీకు ఈజీగా షార్ట్ కట్స్లో ఏ విధంగా చేయవచ్చు, ప్రీవియస్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినాడు వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అనే వాటిని మనం క్లియర్ కట్గా సాల్వ్ చేద్దాం. ఇంతటితో ఈ క్లాస్ ఈరోజుతో ఎండ్. థ్యాంక్ యూ.